వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. త్వరలో జరగనున్నటువంటి తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే అసలు అన్న డిఎంకే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం, తర్వాత డిఎంకే ని ఎవరు నమ్మట్లేదు. నెక్స్ట్ ఎన్డీఏ కూటమే ఇక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో అన్న డిఎంకే నుంచి శశికళ లెఫ్ట్ అయ్యి కొత్త పార్టీ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళకి 2 కొబ్బరి చెట్లు గుర్తు కూడా రావడం అనేది కూడా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ సీఎం జయలలిత నిచ్చెలి వికే శశికళ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇవాళ ఆమె తన నూతన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి ఆల్ ఇండియా పురిచ్చి తలైవార్ ముక్కల్ మనెట్ర కలంగం అనే పేరు పెట్టారు. తన పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ప్రకటించారు. అన్న డిఎంకే వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎంజి రామచంద్రన్ స్మారకార్థం తిరుచి తలైవర్ అనే పదాన్ని పార్టీ పేరులో చేర్చారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ తమిళ ప్రజల సంక్షేమం, జయలలిత ఆశయాల సాధననే లక్ష్యం అన్నట్టు కూడా ఇప్పుడు శశికళ కొత్త పార్టీ పెట్టడం అనేది జరిగింది. టీవీకే పార్టీ తోటి ఆల్రెడీ విజయ్ రంగంలో దిగడం అనేది జరిగింది. కాకపోతే విజయ్ ఏమని పార్టీ పెట్టారో అప్పటి నుంచి కోర్టుల చుట్టే తిరగాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ త్రిష కాబోయే ముఖ్యమంత్రి, విజయ్ అండ్ త్రిష రిలేషన్ లో ఉండేసే టీవీకి అని పెట్టారు. ఇంకా మరీ కొంతమంది అయితే త్రిష విజయ్ కృష్ణన్ పార్టీగా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ విజయ్ ఎన్డీఏ కూటమి తోటి అన్న డిఎంకే, బీజేపీ అలాగే టీవీకే కలిసి పోటీ చేస్తాయి. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా తమిళనాడు రాజకీయాలు మారుతున్నాయి. మరి శశికళ పెడుతున్నటువంటి పార్టీ తమిళనాడు ప్రజలపైన ఎంతవరకు ప్రభావం చూపుతుంది? గతంలో కమల్ హాసన్ కూడా కొత్త పార్టీ పెట్టారు. తర్వాత రాధిక సంథింగ్ వారి భర్త పేరు, ఇద్దరు కలిసి వాళ్ళు కూడా ఒక కొత్త పార్టీ పెట్టడం అనేది కూడా జరిగింది. ఈ విధంగా పార్టీలు వచ్చినప్పటికీ అక్కడ అన్న డిఎంకే మధ్యలోనే తగాఫర్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. అండ్ 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలను కూడా ప్రజలు మారుస్తుంటారు, అవకాశం ఇస్తుంటారు. సో ఈసారి అన్న డిఎంకే ఎన్డీఏ ఒకవేళ టీవీకే కనుక గెలిస్తే మాత్రం డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి శశికళ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.